నమస్తే, myself Sarasija. Welcome to Mythri News. ముందుగా హెడ్లైన్స్. జ్యువెలరీ షోరూమ్స్, హోటల్స్ లో పోలీసుల తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న సిపి గౌసాలం. చమురు ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు. యువత సామాజిక సేవ అలవర్చుకోవాలి. యూత్ మీటింగ్ లో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ తిరుపతి రెడ్డి. ముగిసిన యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్. ర్యాలీని ప్రారంభించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రఫుల్ దేశాయ్. ఇక వార్తలోని వివరాలు. హోటల్స్, లాడ్జీల యజమానులు భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా పలు బంగారు ఆభరణాల షోరూంలు, లాడ్జీలు, బస చేసే హోటళ్లలో సిపి గౌస్ ఆలం ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, జ్యువెలరీ షోరూంల నిర్వాహకులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. బంగారు ఆభరణాల షోరూంలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. షోరూంల ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ అలారమ్స్ అమర్చాలని చెప్పారు. కస్టమర్ల నుండి ఆధార్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డులను తనిఖీ చేసి సేకరించాలన్నారు. అన్ని వ్యాపార సముదాయాలు, హోటళ్లలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు. వ్యాపార సంస్థల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలలో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, వేణుగోపాల్, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్ రామచందర్రావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ నగరంలోని తెలంగాణ చౌక్లో జిల్లా, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్య, మున్నూరు కాపు సంఘం చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హాజరయ్యారు. ఎడ్ల బండి ఎక్కి నిరసన తెలియజేశారు. రిక్షాపై ద్విచక్ర వాహనాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సామాన్యుల నడ్డి విరిచేలా పనిచేస్తోందని మేడిపల్లి సత్యం అన్నారు. ఎన్నికలు ముగియగానే చమురు ధరలు పెంచడం అన్యాయమని చెప్పారు. ఆనాడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి కాంగ్రెస్ ప్రజలకు అందజేసిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తోందని చెప్పారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ అన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా మా రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం ఈ దేశ ప్రజల మీద ఎనలేని భారం మోపబోతున్నాడు, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ఎన్నికల సమయంలో చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. దానికి తగ్గట్టుగానే ఎన్నికలు వచ్చిన 2-3 రోజుల్లోనే కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే
పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరలు అమాంతం పెంచి పేద ప్రజలను అడ్డు విరుస్తున్న నరేంద్ర మోడీ గారి సర్కారుకు వ్యతిరేకంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గీతా భవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. విడతల వారీగా పెంచుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపైన భారం మోస్తూ ప్రజలను అడ్డు విరిచే కార్యక్రమం చేపట్టినటువంటి మోడీ ప్రభుత్వంపై మరి ఈరోజు పెద్ద ఎత్తున కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరీంనగర్లో నిరసన కార్యక్రమం ఎడ్ల బండ్లతోటి రిక్షాలతోటి స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బ్యారెల్ ధర గతంలో ఇంతకన్నా డబుల్ ఉన్నప్పుడు కూడా మరి ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా పెట్రోల్ ధరలు పెంచలే. గత 4 సంవత్సరాలుగా బ్యారెల్ ధర కింద $40 ఉన్నప్పటికీ మరి ఆనాడు పెట్రోల్ డీజిల్ దించకుండా 4 సంవత్సరాలుగా ఈ దించే బ్యారెల్ ధర తగ్గినప్పటికీ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బునంతా ఏం చేసిండ్రు? బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ ఆ సందర్భంలో అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సందర్భంలో ఆనాడే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఈ భారతదేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టుతుండు నరేంద్ర మోడీ, ఈరోజు పేదల నడ్డి వీరుస్తుండు నరేంద్ర మోడీ అని యావత్ ప్రజానికం ఇవాళ అర్థం చేసుకోవాలి. భారతదేశం మొత్తం చూస్తూ ఉన్నది. గడిచిన 5 రాష్ట్రాల ఎన్నికల లోపల ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏం చెప్పింది, ప్రపంచంలో ఏం జరిగినా కూడా మన దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగవు అనేటువంటి మాట చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి ప్రభుత్వం. ఆనాడు రాహుల్ గాంధీ గారు చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. కలకత్తాలో తర్వాత ఇతర ప్రాంతాల్లో ఈ ఎన్నికల వరకు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది, ఎన్నికల తర్వాత ఈ దేశంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. యువత సామాజిక సేవను అలవర్చుకుని ముందుకు సాగాలని మేరా యువ భారత్ జిల్లా యూత్ అధికారి గోలి తిరుపతి రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రంలో యువ నాయకత్వ శిబిరంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా యూత్ అధికారి గోలి తిరుపతి రెడ్డి హాజరయ్యారు. నూతనంగా కరీంనగర్ కు విచ్చేసిన జిల్లా యూత్ ఆఫీసర్ గోలి తిరుపతి రెడ్డిని యువజన మహిళా సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. యువత స్వామి వివేకానంద ఆదర్శాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను యువత కాపాడాలి అన్నారు. యువత యువజన మహిళా సంఘాలను ఏర్పరచుకుని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలన్నారు. యువత నాయకత్వ లక్షణాల్ని పెంపొందించుకుని ముందుకు సాగాలని జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పారు. యువతే దేశానికి సంపద అని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించటకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ సాగర్, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సత్యనేని శ్రీనివాస్, నెహ్రూ యువ కేంద్ర అకౌంట్ అధికారి బి రవీందర్, ట్రైనర్ సంతోష్ కుమార్, సంపత్లు, పలు యువజన మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చెప్పినట్టు ఎలా ఉంటుందంటే జనరల్గా ఒక వీడియో చూస్తాం, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వీడియో చూసినప్పుడు చాలా మోటివేట్ అవుతాం. మోటివేట్ అయ్యి ఆ మోటివేషన్లో ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ అది కంటిన్యూటీ ఉండదు. నాకు తెలిసి ఫస్ట్ మస్తు మోటివేట్ అవుతాం, వీడియోలు చూస్తూ ఉంటాం వాట్సాప్లో కూడా. సో లైఫ్లో ఏంటంటే ఏదైనా కానీ అది స్లోగా ఉన్నా కానీ కంటిన్యూటీ ఉంటే బాగుంటుంది. చెప్పడం చాలా ఈజీ. నేను కూడా ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు బాగా చదువుకుంటే బాగుండు, ఇప్పుడు బాగా చదువుకుంటే బాగుండు, అప్పుడు అట్లా చేస్తే బాగుండు. అది వయసు మీద ఉన్నప్పుడు తెలియదు, ఏజ్లో ఉన్నప్పుడు యూత్లో ఉన్నప్పుడు తెలియదు. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ గోదావరి అని ఒక 20 సంవత్సరాలు బయట పనిచేసి ఇక 4వ జిల్లా ట్రాన్స్ఫర్ అయ్యే జిల్లాకు వచ్చిన. సో ఇప్పుడు అనుకుంటే మనకి ఏమనిపించదు, వేస్ట్, ఏజ్ అంతా అయిపోయింది అనుకుంటాం. కానీ సో ఎస్పెషల్లీ యూత్ వాళ్ళు బాగా చాలా చక్కగా ఆలోచించి ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఆలోచించవచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఏ రూట్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఏ రూట్లో వెళ్తే ఎలా రాంగా రైట్ అనేది చాలా వరకు మీరు ఆలోచించి ముందుకెళ్ళొచ్చు. మనం యువత సామాజిక సేవలు కావచ్చు, రాజకీయాలలో కూడా కావచ్చు, ముందుకు రావాల్సిన అవసరం చాలా వరకు ఉంది. నాకెందుకులే, నేనెందుకులే అనుకోకుండా నేను ఒక్కడినే అనుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ముందుకు రాలేదు. చాలామంది ఈ రోజులలో మన ఇంట్లో కాకుండా పక్క ఇంట్లో ఒక స్వామి వివేకానంద ఉండాలి, ఎదురింట్లో ఒక ఝాన్సీ రాణి ఉండాలి అనుకుంటారు. కానీ మన ఇంట్లో వాళ్ళే స్వామి వివేకానంద కావచ్చు, ఝాన్సీ లక్ష్మయ్య కావచ్చు, ఎందుకు పుట్టద్దు? మనమందరం కూడా జీవితంలో 24 గంటలలో
ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. పర్యాటక వారోత్సవాలలో భాగంగా అంబేద్కర్ స్టేడియం నుండి హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హాజరై జెండాను ఊపి ప్రారంభించారు. స్టేడియం నుండి మొదలైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, వాకర్స్, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వందల సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆచార వ్యవహారాలు పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ సంపదను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, శ్రీనివాస్ రెడ్డి, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, వాకర్స్, క్రీడాకారులు, చిన్నారులు పాల్గొన్నారు. ముఖ్యంగా గత 2-3 సంవత్సరాలుగా 200-300 సంవత్సరాలుగా ఎన్నో కట్టడాలు కావచ్చు, మన వారసత్వంగా అనేక సంపద ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, వారసత్వ సంపదతో వారసత్వంగా వస్తున్నటువంటి అనేక ఆచారాలు, వ్యవహారాలు అన్నింటినీ కూడా మరి ఒక పద్ధతిలో పాటించడం కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం మనమంతా కూడా కృషి చేయాల్సిన అవసరం. ఆనాడు మరి ఎన్నో ఈనాడు ఉన్నటువంటి సైంటిఫిక్ మరి ఆ రోజే పాటించి ఈరోజు మరి వారి యొక్క ఆనాడు చేసినటువంటి అనేక కార్యక్రమాలు మనం ఖచ్చితంగా పిల్లలకు భవిష్యత్ తరాలకు అందించాలి. బాధ్యత మనందరికీ. దాన్ని మరి భవిష్యత్ తరాలకు అందించడం కోసం, దాన్ని కాపాడుకోవడం కోసం, వాటన్నిటిని కూడా మన భవిష్యత్ పిల్లలందరికీ కూడా తెలపడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ గారికి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, పాటు డివైఎస్ఓ శ్రీనివాస్తో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి వాకర్స్ కావచ్చు, పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను నిరసిస్తూ కరీంనగర్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్ రావు నేతృత్వంలో తీగలగుట్టపల్లిలోని ఆయన నివాసం నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మహిళా నాయకులు, వెలిచాల అభిమానులంతా వాహన శ్రేణితో బయలుదేరి తెలంగాణ చౌక్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. పెట్రోల్ ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడం దారుణమన్నారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ డిసిసి మేడిపల్లి సత్యమన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిశాల రాజేంద్రన్న గారి నేతృత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఎక్కువ అతిగా పెంచి 1 లీటర్పై 3 రూపాయల చొప్పున పెంచడము మామూలు కుటుంబ సభ్యులకు, వెహికల్స్ దారులకు ఇది నడ్డి విరిచే ప్రభుత్వం. కాబట్టి ఈరోజు గీతాభవన్ చౌరస్తాలో నిరసన ర్యాలీ, కాంగ్రెస్ పార్టీ నుండి నిరసన ర్యాలీ తెలియడం జరుగుతుంది. దానికి గాను కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిశాల రాజేందర్ రావు గారి నివాసం నుంచి ఒక 200 మంది ఈ ర్యాలీకి కదిలి వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు అక్కడ ర్యాలీకి అందరము బయలుదేరుతున్నాము. జై కాంగ్రెస్. యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ వైస్ కన్వీనర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుమ్మడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా దాదాపు 30 మంది వరకు రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తదనంతరం వీర బ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని దేవేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల శ్రీనివాస్, నేరెళ్ల శ్రీనివాస్, నగర అధ్యక్షులు మారంపల్లి భాస్కర్, జిల్లా జాయింట్ సెక్రటరీ కైరి అశోక్ గౌడ్, ప్రేమ్ కుమార్, ఉప సర్పంచ్ లక్ష్మీదేవి, పల్లె విష్ణుగౌడ్, సమిత్ రావు, దిలీప్, గణేష్, అభి, రాజు, శ్రీకాంత్, సంపత్, ఆదిత్య, సంతోష్ పాల్గొన్నారు. ఈ రోజు మా అభిమాన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి 43వ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు నా అభిమాన తోటి సోదరులందరూ రక్తదాన కార్యక్రమం ఉండి వాళ్ళ రక్తదానం వాళ్ళు కూడా ఇచ్చారు.
అలాగే మధ్యాహ్నం వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధురాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ మా హీరో గారి బర్త్డేకు గత 24 సంవత్సరాల నుండి రక్తదానం మరియు అన్నదాన కార్యక్రమాలు మేము నిరంతరాయంగా నిర్వర్తిస్తున్నాము. ఇంకా ముందు కూడా ప్రతిసారి మేము ఖచ్చితంగా చేస్తాము. ఈ రక్తదానము అన్నదానమే కాకుండా మాతో అయ్యే సామాజిక కార్యక్రమాలు ఏవైనా మా అభిమాన తరఫున మా తమ్ముళ్ళందరూ కూడా నాకు మద్దతు ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. అన్ని విషయాలల్లో ఏ విషయమైనా మా సాధ్యమైనంత వరకు మేము చేసేందుకు ముందు ఉంటాం మా అభిమాన తరఫున. జై ఎన్టీఆర్. తెలంగాణ ఉద్యమకారుడు నారదాసు వసంతరావు ఆడపిల్ల వివాహానికి తన వంతుగా 5,016 రూపాయలను అందిస్తూ తన ఉదారతను చాటుకున్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆటో సంక్షేమ సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన అతిథిగా హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం ఆటో కార్మికుల బాధలను స్వయంగా విని తన వంతు సహాయంగా 5,016 రూపాయలను అందిస్తానని ప్రకటించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి శివకుమార్ వసంతరావును ప్రత్యేకంగా అభినందించారు. ఆటో డ్రైవర్లు నారదాసు వసంతరావును ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ ప్రకటించిన కళ్యాణ లక్ష్మిని స్ఫూర్తిగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని వసంతరావు తెలిపారు. కార్మిక సంక్షేమ సంఘం కరీంనగర్ నగరంలో రంగనే గార్డెన్ నిర్వహిస్తున్న ప్రమాణ స్వీకారోత్సవంలో నేను ముఖ్యంగా పాల్గొన్నాను. ఆటో యూనియన్లో బొమ్మిడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన వారు ఇలా ప్రమాణ స్వీకారం చేశారు. నేను ఆటో యూనియన్ వాళ్ళకి నా వంతుగా అంటే ఒక మేనమామగా కేసీఆర్ ఆనాడు కళ్యాణలక్ష్మి ఇచ్చారో 1,16,000 రూపాయలు. నేను ఈరోజు నా వంతుగా నా కరీంనగర్ లోకల్లో ఉన్న ఆటో కార్మికులకు నా వంతుగా 5,016 రూపాయలు ఇవ్వడం కోసం నేను ప్రకటించాను. వారికి తప్పు అనుకోవద్దు, మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. శివాలయ పునర్నిర్మాణానికి తన వంతు సాయం చేయడం సంతోషంగా ఉందని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ రామాలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ శివాలయ కమిటీ అధ్యక్షులు కొర్ని సమ్మిరెడ్డి, కార్యదర్శి రాగి శ్రీనివాస్, కోశాధికారి హరిప్రసాద్, పాలకవర్గ సభ్యుల ఆహ్వానం మేరకు చిట్టుమల్ల శ్రీనివాస్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పునర్నిర్మాణం జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణానికి తన వంతు విరాళంగా 25,116 రూపాయలను అందించారు. జూన్ 24వ తేదీ వరకు ఆలయ సంపూర్ణ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించుకోనున్నామని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. భక్తులు, దాతలు అధిక సంఖ్యలో తమ సహాయ సహకారాలు అందించాలని చిట్టుమల్ల శ్రీనివాస్ కోరారు. సుమనస్యమానౌ దివి దివి సుమనస్యమానౌ దివి సుమనస్యమానావితి సుమనస్యమానౌ దివి దేవా దేవా దివి దివి దేవాః దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయుః ఆయురిత్యాయు. అక్కడ వరకు గర్భాలయం తీసేసి 18 లోతు కూడా 18 లోతు తీసి మొత్తం బెడ్ వేసి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారి మలుపు వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అత్యంత ప్రమాదకరంగా మారింది. చిన్నపిల్లల చేతికి అందే అంత ఎత్తులో ఉండడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని సిపిఐ నాయకులు శ్రీశైలం అన్నారు. ప్రమాదం జరిగాక స్పందిస్తారా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ ను సురక్షిత ప్రదేశానికి మార్చాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఇక్కడ దగ్గర ఉండి ఆటలాడుతూ ప్రదేశం ఇది. చిన్నపిల్లలు జరిగితే దాన్ని ఊహించుకోలేము. తరచూ నిత్యం రద్దీ ప్రాంతం ఇది. దయచేసి మన కరెంట్ డిపార్ట్మెంట్ చెప్పేది ఒకటి చూసారా, ఇక్కడ నుంచి తీసేసి వేరే ప్లేస్లో జనసంచారం లేని ప్లేస్లో పెట్టాలని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా దీన్ని తీసిన ఎడల మేము భవిష్యత్తులో దీన్ని ఖచ్చితంగా పోరాటం చేయగలుగుతామని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.
అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని గన్నేరువరం ఎస్ఐ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లె బిక్కవోలు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గృహ నిర్మాణాలకు రవాణా చేసే ఇసుక ప్రభుత్వానికి డీడీ చెల్లించి అనుమతి పొంది ఓటీపీ పద్ధతిలో రవాణా చేయాలని సూచించారు. ఆరుగాలం శ్రమించిన రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అకాల వర్షాలు, కొనుగోళ్లు ఆలస్యం కావడంతో కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. కరీంనగర్లోని బొమ్మకల్ ఐకేపీ సెంటర్లో వందలాది క్వింటాళ్ల ధాన్యం పేరుకుపోయింది. ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధాన్యం కొనుగోలు పూర్తి కాకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. వరి కోతలు పూర్తయి 4 రోజులు కావస్తున్నా మ్యాచర్ వచ్చినా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీర్ఘకాలికంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు లాభం చేద్దామనే ఆలోచన ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ లేదన్నారు. క్వింటాలకు 10-12 కిలోల తరుగు పోతోందని తెలిపారు. తద్వారా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. 1000 క్వింటాల ధాన్యం పేరుకుపోయిందని చెప్పారు. అకాల వర్షాలతో ఇప్పటికే నేలపాలయ్యాయని, మళ్లీ కురిస్తే తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించిన తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుండి వాటిని పట్టించుకునేటోళ్ళు లేరు. అంటే ఎందుకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ప్రాబ్లం 43 కిలోలు కావాలంటారు అట మిల్లర్లు. ఒక క్వింటాల్ మీద అంటే బస్తాకి ఎన్ని కట్ చేస్తారు? 3 కిలోలు. 3 కిలోలు కట్ చేస్తారు. అంటే అంతకుముందు ఎంత కట్ చేసారు? అంతకుముందు కూడా 43 కిలోలు అయింది పోయిన వర్షకాలం కూడా. ఓకే, మరి అంటే ఇప్పుడు మీరు ధాన్యం 20 రోజులు అవుతుంది కదా, మీకు అంటే ఇప్పుడు ఒకవేళ వర్షం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది, మీకు ఎట్లా అధికారులు కూడా ఏం స్పందిస్తలేరా? అధికారులు అడిగితే తీసుకుందాం అంటారట, అక్కడికి పోతే తీసుకుందాం కొందాం అంటారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు దీని మీద ఎడతారు, ఈ ప్రభుత్వమే అదే అంటారు. కానీ దీర్ఘకాలికంగా ఈ రైతుల ఇబ్బందులు అసలు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక 40 కిలోల బస్తాకే 3 కిలోలు కడిగేస్తారు, వేరే కాడ 4 కిలోలు కడిగేస్తారు. క్వింటాల్కి వచ్చేసి 10 కిలోలు, 11 కిలోలు, 12 కిలోలు కట్ అవుతుంది క్వింటాల్కు. ఇప్పుడు మనకు పోయినసారి ఏముండే 60 కిలోల బస్తా ఉండే. 60 కిలోల బస్తాలతో రైతు కొంచెం లాభం అయ్యేది. ఒక బస్తాకు 1 కిలో దిద్దురు, మట్టికి 1 కిలో దిద్దురు, 2 కిలోలు దిద్దురు. అప్పుడు ఆ పరిస్థితి నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక క్వింటాల్కు 10 నుంచి 12 కిలోలు కట్ చేస్తారు. అంటే రైతులను ఎంత మోసం చేస్తారు ఈ రైస్ మిల్లర్లు. దాని మీద దీర్ఘకాలికంగా అసలు ఒక్క ప్రణాళిక లేదు. ఏ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏడిచారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు తప్పించి దీర్ఘకాలికంగా మరి రైతులు ఇబ్బంది పడతారు, వాళ్ళని పాపం మోసం చేస్తారు వీళ్ళు రైస్ మిల్లర్లు. వీళ్ళ మీద ఒక నివేదిక ఇచ్చి దానికి ఒక ప్రణాళిక ఇచ్చి పాపం రైతులకు లాభం చేద్దామన్నా ఒక్క నాయకునికి కూడా అది లేదు. ఇక కరీంనగర్ నియోజకవర్గం అయితే తండ్రి లేని నియోజకవర్గం అయిపోయింది. దీన్ని అసలు పట్టించుకునే నాదుడే లేడు, అసలు దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అంతా అసమర్థులే ఉన్నారు. ఇక్కడ కనీసం మరి రైతుల బాధలు చూద్దామని గంగుల కమలాకర్ గారు ఆయన జీవితం ఆయననే చేసుకునే పరిస్థితి ఉన్నది. అసలు దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. కనీసం మరి రైతుల పక్షాన కొట్లాడి మరి ఏమన్నా రైతులకు లాభం చేద్దాం. ఇన్ని రోజులే మేము 20 రోజులే మేము పోసి మిల్లర్ దగ్గరికి పోయి ధర్నా చేస్తే ఆయన అన్నాడు, ముదుగాలు పోయిన రోజు అంటాడు, నాకు కక్కత్తుందమ్మా, నేను ఏం చేసుకోవాలి, నాకు కడుపు బలిగిపోతుంది, నేను ఇవాళ రేపైతే చచ్చిపోయేటట్టున్నా అని ఆయన అన్నాడు. అట్లాగాక మళ్ళీ తెల్లారిపోతే అన్నాడు 43 పెట్టినాక కొంటా అమ్మ అని మళ్ళీ అన్నాడు. అంటే అప్పుడు రాని కక్కు తెల్లారిన కిలో పెంచినాక ఎట్లా కక్కు రాదు ఇప్పుడు అని మేము అడగలేకపోయాను సారు. పెద్ద మనుషులు అనేటోళ్ళు పోయి అడిగితే 42.5 పెడితే కొంటామని అంటే సరే అని ఒప్పుకున్నాడు. 2 లారీలు పంపిస్తా రోజు, అంతకు తప్ప ఎక్కువ పంపించా అంటే ఆ 2 లారీలు కూడా నేను మొన్న ఒకరోజు వచ్చిన, నిన్న ఇవాళ లారీలు లేవు, ఇటు వచ్చిన నాదులు లేడు, కాంట పెట్టేటోళ్ళు లేరు, వాటిని అది మాకు బస్తాలు ఇచ్చిన వాళ్ళే లేరు. ఇవి కొనటానికి ఇబ్బంది అవుతుంది. మేము పని చేసి మాకు నీరసం అవుతుంది. మరి ఎందుకు ఇట్లా ఎత్తుర్రు? మాకైతే ఇప్పుడు చెయ్యాలి, అదైతే పరిస్థితి చూపించాలి. ఈ చిన్న రైతులు ఇప్పుడు ఇన్నే ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, ఇదంతా నిండితే వడ్లన్నీ కొట్టుకోపోడు. ఇది వరకు ఒకసారి అయింది అట్లనే, జేసీపీతోని అంతా తీసిరు, వడ్లన్నీ కొట్టుకోపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ చిన్న రైతుల పరిస్థితి ఏంది?
పెద్ద పెద్ద ఎకరాలు ఉన్నోళ్ళే పోయినాయి, చిన్న రైతులే ఇన్నే ఉన్నాయి. ఆరుగాలం రైతు కష్టించి పండించిన పంట కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టడం అన్యాయమని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలంలో పంట కొనుగోలు కేంద్రాలను స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల అధ్యక్షులు కుంట తిరుపతి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. నాణ్యమైన ధాన్యాన్ని కూడా కావాలనే బి గ్రేడ్ గా మారుస్తూ క్వింటాలకు 20 చొప్పున ధరలో కోత విధిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువున ముంచే కొత్త తరహా దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయని మండిపడ్డారు. అకాల వర్షాలతో రైతాంగం పంట నష్టపోకుండా టార్పాలిన్లను సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తునూరి హరీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, రాజిరెడ్డి, కోమట్రెడ్డి అంజన్ కుమార్, నునుగొండ మానస ప్రవీణ్, ఉప సర్పంచ్ ఆర్ఏ నరేష్, కట్ల వెంకటేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆకుల నర్సయ్య నియామకం పట్ల ఒగ్గు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని మార్కెట్ యార్డులో ఒగ్గు కళాకారుల బృందం ఆకుల నర్సయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలువురు ఒగ్గు కళాకారులు శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఒగ్గు కళాకారుడు సాయిల్ల మల్లేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఒగ్గు కళాకారులకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్యతో పాటు ఒగ్గు కళాకారులు సాయిల్ల రాజు, సాయిల్ల వినయ్, సాయిల్ల హరీష్, రమేష్, ఎంసెట్ రాకేష్, లక్ష్మీ నరసింహ పాల్గొన్నారు. మెల్లమనంటారు, మంచిగా ఉంటుంది, టోలు బాగానే ఉంటుంది. మెల్లమనంటారు తొంటి విరుగోత భగవంతుడు తోడై ఉండిదారుండి విరుగోత దాపై ఉండి వచ్చిన గండారు ఒడిదొలిగిపోయి ఆరోగ్యాలు కలిగి అశిష్పడియాలు కలిగి చేసే ఉద్యోగవంతి వ్యవహారమందు పాడి పంట ఎందుకుంటుంది మోక్షమై క్షేమ ధైర్య విజయాభయ ఆయన ఆరోగ్య వృద్ధమస్తి అమృతత్వ మనోవాచ ప్రసిద్ధార్థ విష్ణ కార్య ప్రసిద్ధార్థం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున వేగు తోడగలిగుండి శివశివ బండారి సుమిడి బండారి మకర ఉంట బండారి వైమగల్ల బండారి భూతపేత విషాలు ధర్మ కొట్టు బండారి దుష్టు దోషం తొలగించబడ్డారి ఆయన ఆరోగ్యాలనించబడ్డారి అశిశ్వర్యాలనించబడ్డారి ఇష్టభోగాలనించబడ్డారి సకల సంపాదించబడ్డారి మా దేవుని బండారి మల్లికార్జున బండారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జ్యువెలరీ షోరూమ్స్, హోటల్స్ లో పోలీసుల తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న సిపి గౌసాలం. చమురు ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళన, భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు. యువత సామాజిక సేవ అలవర్చుకోవాలి, యూత్ మీటింగ్ లో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ తిరుపతి రెడ్డి. ముగిసిన యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్, ర్యాలీని ప్రారంభించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రఫుల్ దేశాయ్.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.